మార్పులు వచ్చినా ఏదైనా కొత్త పథకాలను ప్రవేశపెట్టినా కేంద్ర ప్రభుత్వం ఏవైతే అక్కడ రైతాంగాన్ని ఆలోచించి అనేక విషయాలు అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతుందో వాటన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించుకునేటువంటి వేదిక. ఎందుకంటే కింద ఉన్నటువంటి రైతులకి రైతాంగానికి వ్యవసాయ రంగానికి పార్టీకి పదాధికారులుగా ఉన్నటువంటి మీరందరూ అనుసంధానకర్తలు. చాలా వరకు కిందకు వెళ్ళినప్పుడు పార్టీ ఫలానా నిర్ణయం చేసింది అని చెప్పి మాలాంటి నాయకులు చెప్పినప్పుడు ఇవి మీరు చేశారా, మాకు అసలు అవగాహన లేదు, మాకెవరూ చెప్పలేదు అనేటువంటి ఒక భావన చాలా వరకు కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా వినొచ్చేటువంటి మాట. అది ఎందుకు అనంటే పార్టీకి ప్రభుత్వానికి మరియు కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు కార్యక్రమాలు కిందకి ప్రజలకి చేరువ కావడం లేదు. కనుకనే ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలని, ఆ పదాధికారుల సమావేశంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే సాధారణంగా కేంద్రంలో మనదే ప్రభుత్వం ఉంది కాబట్టి మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్యనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి మీలో ఎంతమంది దాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేశారో నాకైతే తెలీదు. కానీ మనం కనుక ఆ బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ చూసినట్లయితే మనం పదే పదే చెప్పుకుంటున్నాం, మన దేశం నిన్న మొన్నటి వరకు 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5వ ఆర్థిక శక్తిగా పరిణామం చెందింది. రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం రూపాంతరం చెందబోతుంది అని చెప్పి మనం అందరం కూడా చాలా గర్వంగా చెప్పుకునేటువంటి విషయం. ఒక 2-3 రోజుల క్రితం అంటే విస్తృతంగా మీడియాలో ప్రచారం కాలేదు, కానీ జపాన్ని దాటి ఇవాళ భారతదేశం 4వ స్థానంలోకి వచ్చింది అని చెప్పి అందరూ తెలియజేస్తున్నటువంటి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, మన ఆర్థిక ఎదుగుదల ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా మన వ్యవసాయ క్షేత్రంలో మనం ఏదైతే ఎదుగుదల సాధిస్తామో దాని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుకనే మనది భారతదేశము వ్యవసాయ ప్రధాన దేశం కాదు, వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నేటికి సైతం 58-60% ప్రజలు వ్యవసాయం మీద వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి జీవిస్తున్నారు అని చెప్పి మనకు తెలిసినటువంటి అంశం. ఇప్పటికీ 70% మన దేశ ప్రజలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగంలో 16% భూభాగం మన భారతదేశంలో ఉన్నది. కానీ మనకున్నటువంటి నీటి వ్యవస్థ ఎంత? ప్రపంచ నీటి వ్యవస్థలో మనకున్నది 4% మాత్రమే. కనుక అక్కడే మనకి ఒక సవాలు మనకు ఎదురైంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక మన వ్యవసాయం అనేటప్పటికీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ మనం ఏదైతే 4% ఎదుగుదల వ్యవసాయ రంగంలో సాధించాలి అని చెప్పి మనం అనుకుంటామో ఆ 4% సాధిస్తేనే మన దేశ ఆర్థిక ప్రగతి 8-9% చేరుకోలేదు అని చెప్పి మనం విశ్వసిస్తాము. ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మన దేశంలో చాలా ఉన్నది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగం ఎదుర్కొనేటువంటి సవాళ్ళని
వాటికి పరిష్కారాన్ని అందించాలి. దేశంలో ఉన్నటువంటి రైతుల జీవితంలో మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి 2014 సంవత్సరం ఎప్పుడైతే మనం ఎన్డీఏ కూటమిగా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టారు, నాటి నుండి నేటి వరకు కూడా అన్ని విధాల వ్యవసాయ రంగానికి తన సహకారాన్ని అండదండల్ని అందిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. చాలామంది అంటుంటారు, సాధారణంగా రైతును అడిగితే మీకేం కావాలి అని అడిగితే ముందుగా వారు అడిగేది సాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు. 2, మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు. 3, మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్తుంటారు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మనం వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొనలేకపోయినా దీర్ఘకాలిక పరిష్కారం ఖచ్చితంగా కనుగొనవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజనని, అంటే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నీటి ప్రాజెక్టులు ఆగిపోయినట్లయితే 3 వంతుల నిర్మాణం జరిగి ఆగిపోయినట్లయితే వాటికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. మెరుగైనటువంటి విత్తనాలు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ రైతుకైనా సరే రాష్ట్రం ఇచ్చేటువంటి తన భాగస్వామ్యం ఏదైతే ఉందో ఆలస్యం అవుతున్నదేమో, కానీ కేంద్రం ఇచ్చేటువంటి సహకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి 2,000 రూపాయలు ఏదైతే 6,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని భావించిందో ఎక్కడా కూడా అదే అయితే ఆలస్యం కావటం లేదు. ఇవాళ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి అంటే ప్రజలకి రైతులకి తెలియకపోవచ్చు, కానీ మోడీ గారు డబ్బు అని అంటే అందరికీ తెలిసేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. అదేవిధంగా కనీస మద్దతు ధర, చాలామంది ఇవాళ లేవనెత్తాలి కాబట్టి గొడవ చేయాలి కాబట్టి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత మీరు కల్పించడం లేదు అని అంటారు. చట్టబద్ధత కల్పించడం అనేది కనీస మద్దతు ధరకు వచ్చేటప్పటికి ఇది చాలా కష్టమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ వరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి అంశాలు వేరుగా ఉంటాయి. పంజాబ్లోనూ మన ఆంధ్రప్రదేశ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఖర్చు అవుతుందో 1 ఎకరంలో పంట పండించడానికి అయ్యేటువంటి ఖర్చు పంజాబ్లోనూ ఆంధ్రప్రదేశ్లో వేరుగా ఉంటాయి. కనుక ఒక చట్టబద్ధత కల్పించడం అనేది ఇది కష్టమైనటువంటి అంశం. అయినా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే రైతు తాను పండించుకున్నటువంటి పంట, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను పండించుకున్నటువంటి పంటకి 100 రూపాయల ధర ఉంటే అదే కశ్మీర్లో కనుక అక్కడ ఉన్నటువంటి ధర 150 రూపాయలు 200 ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి వరిని మీరు కశ్మీర్లో అమ్ముకునేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఇంతకు ముందైతే మన జిల్లా సరిహద్దు దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అదేవిధంగా రాష్ట్రం దాటించాలంటే చాలా ఇబ్బందులు పడేవాడు. కానీ ఆన్లైన్లో మీరు ధైర్యంగా గౌరవంగా మీ ఉత్పత్తిని మీరు అమ్ముకోవచ్చు అనేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరైతే నాయకులు పార్టీలు ఇవాళ కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడం లేదు అని చెప్పి వారు మనం విమర్శిస్తున్నారో వారందరూ కూడా ఇవాళ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని దేశంలో ఉన్నటువంటి రైతులకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్వామినాథన్ కమిటీ ఏదైతే ఉందో వారు దేశవ్యాప్తంగా వారు తిరిగి వారు రైతులందరినీ కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ ఇవ్వడం జరిగింది. ఇవాళ కాదు, 2006వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. దానిలో ఖచ్చితంగా స్వామినాథన్ గారు చెప్పారు, ఇవాళ మనం కనీస మద్దతు ధరకి ఇదే మద్దతు ధర అని ఏ పంటకి మనం నిర్ధారించలేకపోయినా ఏదైతే ఇన్పుట్ కాస్ట్ అవుతుందో ఆ ఇన్పుట్ కాస్ట్కి 50% అదనంగా జోడించి మీరు రైతులకి ఆ యొక్క ఉత్పత్తికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు వారు చెప్పారు. ఎప్పుడు 2006లో. ఇవాళ నేను అదే పార్టీని, అదే కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఇవాళ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారో వారిని మనం అందరం కూడా ప్రశ్నించాలి. 2006లో అధికారంలో ఉన్నది మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు రైతుకి ఎందుకు సహకారాన్ని అందించలేకపోయారు? కానీ ఇవాళ
రైతు ఎక్కడైనా సరే మేలైనటువంటి ధర ఉంటే తన ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు అని చెప్పి మనం చెప్తూ ఉంటే మనని విమర్శించడం ఏంటండి? కిసాన్ మోర్చా ఇటువంటి ప్రశ్నలే లేవనెత్తాలి. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు, ఆంధ్రప్రదేశ్లో కిసాన్ మోర్చా పదాధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి దిగి ఆందోళన చేసి, అప్పుడు మీరు ఎందుకు చేయలేదు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు, మేము ఇది కదా చేసింది అని చెప్పి మీరు ప్రజలకి, రైతులకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ స్పాంటేనియస్గా మీరు ముందుకొచ్చి రైతుల కోసం పోరాటం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఖచ్చితంగా అలవర్చుకోవాల్సినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఈ రకంగా చూసుకుంటూ పోతే అనేక అంశాలు, రైతులకి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఇబ్బందుల గురించి చర్చించుకుంటూ కూర్చున్నట్లయితే మనకి ఇప్పుడు మన ముందున్నటువంటి 2-3 గంటల సమయం చాలదు. 2-3 రోజులు కూడా సరిపోతాయని నేను భావించడం లేదు. కానీ మనం ఎప్పుడైనా సరే ఇటువంటి సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం అనేది మనం అందరం కూడా అలవర్చుకోవాల్సినటువంటి అంశం. ఇందాక కుమారస్వామి గారు మాట్లాడుతూ చెప్పారు, అధికారులు, దాళ్వాకి సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం వారిని చేయమని చెప్పినా 22% తేమ ఉన్నది అని భావించినా మీరు కొనండి అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కింద ఉన్నటువంటి అధికారులు కొనడం లేదు. అదేవిధంగా మిల్లర్లు, మధ్యవర్తులు, దళారులు, వారు కలిసిపోయి రైతుల్ని మోసం చేస్తున్నారు అని అన్నప్పుడు మన బాధ్యత ఏమిటి? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించం, ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించం, కానీ ఈ దళారీ వ్యవస్థని మనం ప్రశ్నించాలి. ఎందుకు ఈ దళారీ వ్యవస్థ ఉన్నది? దళారీ వ్యవస్థ మీద మనం యుద్ధం ప్రకటించాలి, ప్రభుత్వం మీద కాదు. ఈ చిన్నపాటి తేడా ఏదైతే ఉంటుందో మనం గమనించి మనం జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో రైతులు మన వెంట ఉంటారు అనేటువంటి విషయం మనం గమనించాలి. పొద్దున్నే పామాయిల్ రైతులు మా దగ్గరికి వచ్చి వారు తెలియజేశారు, మాకు ఇది ఇబ్బందిగా ఉంది, మాకున్నటువంటి మిల్లు ఏదైతే ఉందో అక్కడ నూనె శాతం దిగుబడి చాలా తక్కువ వస్తుంది, దాన్ని ఆధారం చేసుకుని మాకు డబ్బు ఇస్తున్నారు, మరి మేము నష్టపోతున్నాము అని చెప్పినప్పుడు ప్రభుత్వం మీద కాదు మనం పోరాటం చేయవలసింది. మనం వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, అధికారులతో కూర్చుని చర్చించడం, ఏ రకంగా సామరస్యమైనటువంటి పరిష్కారాన్ని మనం కనుగొనగలమో దాని మీద దృష్టి కేంద్రీకరించడం. అంటే నిర్మాణాత్మకమైనటువంటి పాత్రని మనం అందరం కూడా ఇప్పుడు పోషించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మొన్ననే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను మొదట్లోనే చెప్పాను, వ్యవసాయ రంగానికి, రైతులకి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్ మొన్ననే మనం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మనం ఎంత మేరకు కిందకి తీసుకుని వెళ్ళగలిగాం? దానిలో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే ప్రతి ఒక్క అంశం కూడా మన దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా వారు ఏమన్నారు? నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్, అంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాల మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. కాబట్టి ఈ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ సీడ్, అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి ఒక మిషన్, ఒక కార్యక్రమాన్ని వారు తీసుకుని వచ్చారు. దీనివల్ల మనకి లాభం ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే ఇవాళ పర్యావరణ మార్పులు మనకు తెలియనటువంటి విషయం కాదు. పర్యావరణంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చినా సరే అది ముందుగా బాధించేది, దాని యొక్క ప్రభావం పడేది రైతాంగం మీద. కనుక అటువంటి పర్యావరణ మార్పుల్ని ఎదుర్కొంటూ తట్టుకుని మనకి అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలు ఇవాళ మన రైతులకి మనం అందించాలి. అకాల వర్షాలు చూస్తున్నాం, లేదా వర్షాలు ఎక్కువ పడే ప్రాంతాలు ఉన్నట్లయితే అక్కడ ఇవాళ అసలు వర్షమే లేదు. డెసర్టిఫికేషన్ అంటారు, అంటే ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
కనుక ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మంచి విత్తనాలు, అధిక వర్షపాతం ఉన్నట్లయితే దాన్ని ఏ విత్తనం తట్టుకోగలదు. అక్కడ వర్షం పడుతున్నటువంటి సందర్భంలో ఆగిపోయింది, వాళ్ళ డిసర్టిఫికేషన్ ఉంది. అటువంటిప్పుడు ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విత్తనం వేస్తే అది మంచి దిగుబడి ఇస్తుంది. ఈ రకమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం అంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాల మీద దృష్టి పెడుతూ దానికోసం అని చెప్పి 100 కోట్ల రూపాయలని కేంద్రీకరించడం జరిగింది. మనలో ఎంతమందికి తెలిసే విషయం. అదేవిధంగా జీన్ బ్యాంక్ అని చెప్పారు. అంటే సాధారణంగా డిఎన్ఏ అంటాం చూడండి, జన్యుపరమైనటువంటి బ్యాంక్ అది. అంటే మనకి సాధారణంగా మనం చేస్తున్నటువంటి వ్యవసాయ ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి మన పంటలు కనుమరుగైపోతుంది. అటువంటి సందర్భాల్లో అంటే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల వలన లేదా మనం కొత్త పద్ధతులు కొత్త పంట వైపు వెళుతున్నటువంటి నేపథ్యంలో అవి కనుమరుగైపోతున్నాయి. కనుక వాటిని పరిరక్షించుకోవడానికి, ఎందుకంటే నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం పక్క జిల్లాలో ఉన్నటువంటి వాతావరణానికి మార్పు ఉంటుంది. ఏం ఉండదు అని మనం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ పండేటువంటి పంట ఏదైతే దిగుబడి బాగా వస్తుందో అది పక్క జిల్లాలో సరిగ్గా రాకపోవచ్చు. అక్కడ రాలేదు అని చెప్పి ఆ రైతు ఏం చేస్తాడు, ఈ పంటని మానేస్తాడు. ఆ విధంగా చూసినట్లయితే నెమ్మదిగా మనం పారంపర్యంగా చేస్తున్నటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో అది కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వాటిని పరిరక్షించుకోవడానికి ఎక్కడో ఐస్లాండ్లో ఒక జీన్ బ్యాంక్ ప్రారంభించారండి. ఆ జీన్ బ్యాంక్లో 15 లక్షల జన్యుపరమైనటువంటి ఈ మన పంటకు సంబంధించినటువంటి జన్యువుల్ని అక్కడ వారు భద్రపరచడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇవి ఎక్కడైనా కనుమరుగైతే వెంటనే అక్కడి నుండి మనం తీసుకొచ్చి మనం వాటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. కనుక దీనిని ప్రధానంగా దేశ ప్రధాని గారు దీని మీద దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాధ్యమంగా ఈ జీన్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. మనలో ఎంతమంది దీని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా 100 వెనుకబడినటువంటి జిల్లాల్ని గుర్తించమన్నారు. అంటే అక్కడ వర్షపాతం తక్కువ, సరి అయినటువంటి నీటి వసతి ఉండదు. అటువంటి జిల్లాల్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్ని గుర్తించి ఆ 100 జిల్లాల్లో మనం ఏ విధంగా వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోవచ్చు, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి. ఇవాళ మనం చూసినట్లయితే దేశంలో వ్యవసాయ భూముల్ని కూడా వ్యవసాయేతర అవసరాల కోసం మనం మార్చేసుకుంటున్నాం. ఉదాహరణకి మనం ఇక్కడ అమరావతిని మనం చూస్తున్నాం, ఇది అవసరం మనకి. కానీ అద్భుతంగా వ్యవసాయం చేయగలిగినటువంటి భూముల్ని కూడా ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగాలంటే రోడ్లు కావాలి, పోర్టులు కావాలి, రైల్వే స్టేషన్లు కావాలి, ఏరోప్లేన్లు కావాలి, ఇవన్నీ కావాలి, మన పరిశ్రమలు కావాలి. దానికి భూమి ఎక్కడి నుండి వస్తుంది? మనం వ్యవసాయానికి ఉపయోగించుకునేటువంటి భూమినే మనం తీసుకుని వాడుకుంటున్నాం. అటువంటి సందర్భంలో ఇవాళ సర్వేలు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియాకి దీటైనటువంటి జనాభాని మన దేశానికి మనం కలుపుతున్నాం. ఇది చిన్న సంఖ్య కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది మనం ఉన్నాము. దీనికి అదనంగా ఎంతమంది జనాభా చేరుతున్నారో ఒకసారి అంటే ప్రతి సంవత్సరం పుట్టుక రేట్ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక దృష్టిలో తీసుకున్నట్లయితే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక ఆస్ట్రేలియా పాపులేషన్ ప్రతి సంవత్సరం కూడా మన దేశ జనాభాకి మనం జోడిస్తున్నాం. ఆహార భద్రత ఎక్కడ? మనం ఒక పక్క భూమినేమో మనం వ్యవసాయేతర అవసరాల కోసం మనం తీసుకుంటున్నటువంటి సందర్భంలో మన దేశ జనాభాకి ఆహార భద్రత కల్పించవలసింది ఎవరు? ప్రభుత్వం. అటువంటి సందర్భంలో మనకి వేరే భూమి మనకి ఎక్కడా లేనటువంటి నేపథ్యంలో ఈ వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి రాయలసీమ.
రాయలసీమలో సరి అయినటువంటి నీరు అక్కడ ఉండదు, అవకాశం ఉండదు. బోర్లు వేస్తే 2000 అడుగుల లోపలికి వెళ్తే కానీ నీరు అందేటువంటి అవకాశం అక్కడ లేదు. పోనీ అందిందే అనుకుందాము, ఇవాళ భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. అవి క్షీణిస్తున్నటువంటి సందర్భంలో భూగర్భ జలాల్లో కూడా సాల్ట్ పరిమితి ఏదైతే ఉందో పెరిగిపోతుంది, సెలినిటీ పెరిగిపోతుంది. కనుక మనం సరిగ్గా వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి జనాభాకి, పెరుగుతున్నటువంటి జనాభాకి, అదేవిధంగా మారుతున్నటువంటి భూసార పరిణామాలకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేశంలో 100 వెనుకబడినటువంటి జిల్లాల్ని గుర్తించి ఆ జిల్లాల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా మనం వృద్ధి చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టడం జరిగింది. మనం దీన్ని అర్థం చేసుకున్నామా? అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు మనందరికీ తెలుసు. రైతులకి లోన్లు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఇవాళ బ్యాంకు నుండి అనుసంధానించబడి అక్కడి నుండి లోన్ వస్తేనే ఇవాళ రైతు వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. కనుక ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడో ఇచ్చారు, 1998 సంవత్సరం అనుకుంటాను ప్రారంభమైంది కిసాన్ క్రెడిట్ కార్డ్. దాని కింద ఏమిటంటే 7% సబ్సిడీ ఉంటుంది, 7%కి మనకి లభిస్తుంది. కానీ దాంట్లో సకాలంలో కనుక మనం తిప్పి ఆ రుణం కట్టేసినట్లయితే ఇంకొక 2% అదనంగా మనకి సబ్సిడీ వస్తుంది. కాబట్టి రైతు మీద పడేటువంటి భారం 4% మాత్రమే. కనుక రైతుకి ఇది వెసులుబాటు కల్పించేటువంటి ఒక ప్రక్రియ. కనుక దీన్ని గమనించి ఆల్రెడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్రం ఇస్తుంది. అయినప్పటికీ కూడా అది చాలదు. 6,000 రూపాయలు ఒక ఎకరానికంటే రైతుకి ఎలా సరిపోతుంది? కనుక అంటే 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, ఇంకొక 6,000 7,000 రాష్ట్రం కలపాలి. కానీ రాష్ట్రం ఎప్పుడు ఇస్తుందో మనకు తెలియదు. కనుక అటువంటి పరిస్థితిలో కిసాన్ క్రెడిట్ కార్డు చాలా ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. దేశంలో ఇప్పటికే దగ్గర 8-9 కోట్ల మంది రైతులకి ఉపశమనం అందించేటువంటి ఒక కార్యక్రమం. దాని కింద ఏదైతే రైతులకి నిన్న మొన్నటి వరకు మీరు 3 లక్షల వరకే మీరు అప్పు తీసుకోవచ్చు అని అన్నారు, ఇవాళ ఆ స్లాబ్ని పెంచి మీరు 3 లక్షలు కాదు 5 లక్షల వరకు కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు. మనకు తెలుసా? మనం రైతులకి ఈ విషయం చెప్పామా? రైతుల్లో అవగాహన మనం పెంచగలిగామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా నామరూప్ అని అస్సాంలో ఒక జిల్లాలో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ఇవాళ ప్రభుత్వం అక్కడ ప్రారంభించడానికి సన్నద్ధమైంది. ఇవాళ దేశంలో ఫర్టిలైజర్ కింద రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ కనుక చూసుకున్నట్లయితే మొన్న పోయిన సంవత్సరం బడ్జెట్లో 74,000 కోట్ల రూపాయలు సబ్సిడీ సరిపోతుందని అనుకున్నారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఆ సబ్సిడీ ఏదైతే ఉందో 2,25,000 కోట్ల రూపాయలకి పెరిగిపోయింది. ఎవరు భరిస్తున్నారు ఈ సబ్సిడీ అంతా? కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఎందుకంత పెరిగిపోతుంది? అంతర్జాతీయంగా ఉన్నటువంటి ధరల మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సబ్సిడీ విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇవాళ ఇండిజినస్గా అంటే దేశంలోనే మనం ఈ ఫర్టిలైజర్స్ని మనం ఉత్పత్తి చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 3 నిరుపయోగంగా ఉన్నటువంటి 3 ఫర్టిలైజ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం కాకుండా ఇప్పుడు కొత్తగా నామరూప్లో ఒక ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని 12.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. దీనివలన చాలా వరకు మనకు ఉన్నటువంటి ఈ సబ్సిడీ భారం ఏదైతే ఉందో తగ్గుతుంది. తగ్గినటువంటి సందర్భంలో రైతులకి మరింత మేలుగా సేవ చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. కనుకనే ఈ నిర్ణయం చేయడం జరిగింది.